సో నిదానంగా అయితే బ్రోకైతే టెండర్ వేసేద్దాం సోలార్ ప్యానల్ మన చేతికి కాకుండా. మన రిక్వైర్మెంట్ బట్టి అండ్ ఆల్సో పైన రూఫ్ క్యారియర్ సైజుని బట్టి దాని లోపల ఫిక్స్ అయ్యే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీనికి ప్యానల్ ఎంత కావాలి? 445 1 నంబర్ లేదంటే 400 వాట్స్ ప్లేస్ మనం వాడుకో. ఇంకొకటి అవేమో 400 వాట్ యూటీఎల్. ఓకే, లోపల చాలా సరికే ఉంది. ఆ పైన ఎవరో పెట్టినట్టయితే ఉంటాయన్నమాట రాళ్ళు. ఆ రాయి అయితే బడి కామెడీగా ఉంది కదా. సో బంపర్ అయితే పీకేస్తున్నాం మన కార్కి. మార్నింగ్ పీకడంతో స్టార్ట్ చేసాం అనమాట. ఇది మందలైతే. సో ఇక్కడెక్కడో హొసూరు దగ్గరలో ఉన్నాం కదా. హొసూరు దగ్గరలో హైవే మీద వెళ్తుంటే మాకు ఒక ఆటోమొబైల్ స్టోర్ అయితే కనిపించింది. ఆటోమొబైల్ సేఫ్టీ కోసం అంటే ఎవడో ఆపలేదు కానీ రాత్రి ఆపారమ్మా. అంత లేదు, రాత్రి మేము బెంగళూరులో తిరుగుతా ఉంటే పోలీసులు అయితే ఆపి బంపర్ ఏంది అది ఇదని హడావిడి చేశారు. బయట కార్ అని చెప్పి వదిలేశారనమాట, ఏమనలా. సో కానీ తీర్చేయమన్నారు, ఇబ్బంది అని అన్నారు. అండ్ బెంగళూరులో మన వాళ్ళు కూడా కొంతమంది చెప్పారు బంపర్స్తో ఇబ్బంది అని. బెంగళూరు అనే కాదు చాలా దగ్గరలో. సో ఎందుకు వచ్చింది తలకాయ నొప్పిలే అని బంపర్ తీసేస్తున్నాం. ఇప్పుడు తాడైతే తెచ్చా ఒక 6 మీటర్లు. ఈ బంపర్ తీసి ఆ పైన లగేజ్ క్యారియర్కి కట్టేసి ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు ప్లాన్ ఏంది? సోలార్. అసలు ఒక బండికి సోలార్ ఎలా ఫిక్స్ చేయాలి, దానికి ఏమేం కావాలి మొత్తం అంతా ఇది వీడియోలో వస్తాయి. సో సోలార్ బిగించడానికి అయితే వెళ్తున్నాం. బిగించేది నెక్స్ట్ వీడియో రావచ్చు. అదేలే మొత్తం అదేలే అంటే బిగించేది కనుక్కోవడం పెట్టుకోవడం ఎన్ని పెద్ద వీడియో అయిపోయింది. అవును. సో ఇదేంటంటే జనరల్గా సోలార్ మన రిక్వైర్మెంట్ ఏంటి, దాని తగ్గ మనం ఏం పెట్టుకోవాలి అదే. సో మీకు ఏంటంటే ఎవ్రీ వీడియోని నేను క్లియర్గా చేస్తున్నా సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది, మోడిఫికేషన్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అని అనేది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. మరో కొత్త వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. బెంగళూరు ఏంటంటే తమిళనాడుకి అండ్ మన ఏపీకి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. జస్ట్ చూడండి, బయలుదేరి 10 నిమిషాలు కూడా కాలం, 15 నిమిషాలు అయిందంతే. బంపర్ తీసేసుకున్నాము అండ్ అట్ట ఊరు దాటుతున్నట్టు అనిపించింది. ఈ లోపల వెల్కమ్ టు తమిళనాడు అని బోర్డు అనమాట. కృష్ణగిరి డిస్టిక్, హొసూరు. యాక్చువల్లీ మొన్న బ్లాగ్ లో మీరైతే చూసారు కదా, పైన రూఫ్ క్యారియర్ కూడా పెట్టించేసాం. రూఫ్ క్యారియర్ ఎందుకు పెట్టించామంటే దాంట్లో మనం సోలార్ ప్యానల్ అయితే ఇన్స్టాల్ చేయాలి. మన రిక్వైర్మెంట్ బట్టి అండ్ ఆల్సో పైన రూఫ్ క్యారియర్ సైజుని బట్టి దాని లోపల ఫిక్స్ అయ్యే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నాను. సో దానికనే మేము ఇప్పుడు వెల్లూరు అయితే వెళ్తున్నాం. వెల్లూరు తమిళనాడులో అయితే ఉంది. బెంగళూరు నుంచి వెల్లూరు అయితే వెళ్తున్నాము. ఆదిత్య బ్రో వాళ్ళది కంపెనీ అయితే అక్కడ ఉందన్నమాట వెల్లూరులో. సో అక్కడికి ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తున్నాము. అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను సోలార్ ప్యానల్స్ ఏమేమి ఇన్స్టాల్ చేయాలి, ఎట్లా ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం ఏంది అనేది అయితే చూపిస్తాను. సో ఇక్కడ నుంచి వేలూరు ఎగ్జాక్ట్లీ వచ్చేసి 180 కిలోమీటర్స్ అయితే ఉంది. ఒక 3 అవర్స్ డ్రైవ్ అయితే ఉంది. టక్క వెళ్ళిపోదాం ఫాస్ట్ గా. ఒక 25 వాట్స్ తీసుకుంటుంది. ఓకే, డీసీ 2 డీసీ ఫ్యాన్. ఓకే ఇవే రన్ అవ్వాలి. అంటే మనం నైట్ టైం క్యాంపింగ్ పక్కన ఆగిపోతాం కదా. ఆగిపోయినప్పుడు ఏంటంటే నైట్ వేసి పడుకుంటాం. ఫ్యాన్ ఉంటుంది పెడితే ల్యాప్టాప్ ఛార్జింగ్ కోసం. సో ఇప్పుడు దీనికి ప్యానల్ ఎంత కావాలి? 445 1 నంబర్ లేదంటే 400 వాట్స్ ప్లేస్ మనం వాడుకోవాలి. ఈ ప్యానల్ పెట్టి చూస్తాం, మీకు ఏది కంఫర్టబుల్ ఉంది చూడండి. సార్కి సెపరేట్ సోలార్ ఛానల్ ఉంది. అవునా? వెల్లూరులో ఫేమస్ అయినా. ఓకే, మొత్తం ఫేమస్. కింద డిస్క్రిప్షన్ తమిళనాడు. ఓకే అన్న, డిస్క్రిప్షన్లో లింక్ వేస్తాను. అంటే మనం ఒకసారి రఫ్గా మనం చేసేవన్నీ. అవును. సో లాస్ట్ టైం చిక్మంగళూరులో కూడా వీడియో చేసాం కదా అప్పుడు. సో బ్రో వాళ్ళు ఏంటంటే అన్నోళ్ళు అందరు కలిసి ఇళ్ళకి సోలార్ అన్ని బిగిస్తుంటారు అనమాట. మీరు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఇదే కూడా. సో గైస్ మేము వచ్చేసి పైన ఈ హాఫ్ వరకు అంటే ఇక్కడ వరకు ఈ ముందల పార్ట్ అంతా లగేజ్కి వాడుకోవాలని మా ప్లాను. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సోలార్కి వాడుకోవాలని. సో ఎలాగనేది అయితే చూడాలి. అండ్ లోపల పక్క బ్యాటరీ ఇన్వర్టర్ వచ్చేసి ఈ బాక్స్లో, మనకి ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ లోపల ఫిట్ చేద్దామని అయితే చూస్తున్నాము. లేదా ఈ మధ్యలో ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఫిక్స్ చేద్దామని అయితే చూస్తున్నాం. అది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందన్నమాట.
సో వీళ్ళకైతే వదిలేస్తాం, వీళ్ళైతే చూసుకుంటారు. ఇంకా ఆదిత్య బ్రోకి మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి సోలార్స్ మీద తనైతే చూసుకుంటాడు. ఇది ఆఫ్ ఫుల్ షేడ్ పడుతున్నా కూడా దీనిలో ప్రొడక్షన్ అవ్వకూడదు వోల్టేజ్ అండ్ ఆర్మ్స్ వచ్చి రన్నింగ్ అంటే ఇది 48 వోల్ట్, ఇది 48 వోల్ట్. నో 48 వోల్టేజ్ ప్యారలల్ కనెక్షన్. ఎగ్జాంపుల్ వచ్చి ఇది 6 ఆర్మ్స్, ఇది 6 ఆర్మ్స్. మాక్సిమం మన ఇండియాలో నెంబర్ 1 ప్యానల్ అంటే ఇది చెప్పుకోవచ్చు. లూమ్లో హాఫ్ కట్ 10.5 ఆర్మ్స్, 11 ఆర్మ్స్ అవుట్పుట్ మ్యాక్సిమం. జనరల్గా ఒకవైపు మనకి నీడ పడితే ఒకవైపు జనరేషన్ ఉండదు. అంటే మొత్తం నీడ పడింది అనుకో ప్యానల్ అంతా ఆగిపోద్ది. ఇది దీంట్లో ఆ ఇబ్బంది ఉండదు. ఇది హాఫ్ కట్ అవడం ఏంటంటే నీడ పడినా కూడా కింద స్ట్రీట్ నుంచి మనం తీసుకోవచ్చు, పవర్ ఉంటుంది. ఓకే. ఇంకొకటి అవేమో 400 వాట్ యూటీఎల్. ఓకే. లోపల చాలా సర్కే ఉంది. జనరల్గా కన్వెన్షనల్ సెటప్ అయితే మనం ఈ బ్యాటరీ పెట్టాలి, లెడ్ యాసిడ్. కానీ ఛార్జింగ్ 200 AH బ్యాటరీ అది. కానీ లెడ్ యాసిడ్ కార్లో పెట్టలేం. లిథియం ఛార్జింగ్ కి ఎక్కువ టైం పడుతుంది. ఛార్జింగ్ ఎక్కువ టైం పడుతుంది. అంటే కూడా ఇది వెయిట్ ఎక్కువ. మీకు లిథియం బ్యాటరీ కంఫర్టబుల్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. స్పేస్ తక్కువ ఉంటుంది, క్యారీ ఈజీ. వచ్చి యాసిడ్ ఉంది, సేక్ అవుతే మీకు ఓవర్ఫ్లో అవ్వదని ఛాన్స్ ఉంది. బట్ అలా లిథియంలో బ్యాటరీ ఒకటే, అది మళ్ళీ దానికి ఇన్వర్టర్ ఉంటుంది. అమ్మో పెద్ద టాస్క్ అది. ఇది 400 వాట్, ఇది 540. ఇది 540 హైయెస్ట్. అరౌండ్ 7 feet 8 feet ఉంటుంది సార్. 8 feet ఉంటుంది. 8 feet. ఇది 6 feet అనుకుంటా. 2 మీటర్కి 1 మీటర్. ఇది 7, ఆల్మోస్ట్ 7. మన పైకి ఉంది 6 feet మనకు ఖాళీ. ఇప్పుడు మా ఎక్స్పెరిమెంట్ చూసారు కదా, లోపల ఫ్యాన్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ మనకి రాత్రి వర్క్ అవ్వాలి. టార్క్కి 1 kilowatt ఇన్వర్టర్ ఉంటుంది, అది ఛార్జ్ అవ్వాలి. లిథియం బ్యాటరీ మినిమం మీరు 200 watts ప్యానల్ కంఫర్టబులే. మీకు స్పేస్ ఉంటే మీరు ఇది వాడండి. అట్లా ఏదంటే 100 watts ప్యానల్ ట్రై చేయండి. 200 watt ప్యానల్ అంటే మనకి ఎంత జనరేషన్ వస్తుంది? పీక్ అవర్స్ వచ్చి మీకు జనరేషన్ ఇప్పుడు మన 2 టైం వచ్చేసి 2-3 అయింది. 2-3 అంటే ఇప్పుడు మీకు అరౌండ్ 150 watts per hour. 150 watt per hour అంటే ఈజీగా 2-3 గంటలు ఛార్జింగ్ ఇట్లా సరిపోద్దేమో. 10 hours అరౌండ్ 6 hours నైట్ ఫుల్గా ట్రైన్ చేయం కదా. ఓకే. నైట్ ఫుల్గా ట్రైన్ చేయం. లోడ్ 50 వన్ డే వచ్చి మీకు ఎనఫ్ సార్. ఇది సరిపోద్ది. మనకి డే టైం వరకు ఛార్జ్ అయిపోయి డే టైం అంతా ఛార్జ్ అయ్యి నైట్ మళ్ళీ ఛార్జింగ్ వస్తే చాలు మనకి. కాకపోతే దీంట్లో నెగిటివ్ ఏంటంటే ఇది హాఫ్ కట్ సెల్ కాదు, ఫుల్ కట్ సెల్స్. ఫుల్ కట్ ఒకది షేడో పడుతున్నాలో అఫెక్ట్ అవ్వదు. అంటే జస్ట్ ఇలాగ మనకు చెట్టు నేను పడినా కూడా మొత్తం ప్యానల్ అంతా ఇంకా సైజ్ తగ్గితే టాటా రింగర్ ఉండాలి. ఆ వెనకాల ఉన్న ఎక్కువ కావాలంటే 445 ఉంది, దీని కూడా సైజ్ ఎక్కువ అంటే 540 కూడా ఉంది. సో ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా ప్యానల్ నుంచి ఒక ఇన్వర్టర్కి మనం కనెక్షన్ ఇస్తాము. ఇన్వర్టర్లోనే మనకి బ్యాటరీ ఉండాలి. ప్లేస్ మనకి చాలా తక్కువ ఉంది కదా. అదే ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ కావాలి అంటే ఫస్ట్ మనం ప్యానల్ సెట్ చేసుకోవాలి. ప్యానల్ ఎంత? ప్యానల్ 200 watts 200 watt ప్యానల్. 200 watt ప్యానల్ మోర్ దెన్ ఎనఫ్. మనకి ఏంటంటే మ్యాక్సిమం మనం నైట్ టైం బ్యాటరీ ఏమైనా ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే మేము కూడా ఎప్పుడన్నా అంటే ఇప్పుడు జర్నీకి వెళ్ళిన టైంలో ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటాం ఏసీతో. డీసీతో పెట్టుకోవాలంటే అది సరిపోద్ది టాప్అప్ కోసం. ఓకే 9000 వచ్చింది సార్. 9000 డిస్కౌంట్ ఏం లేదా? డిస్కౌంట్ కూపన్ కోడ్ ఏం లేదా? కూపన్ కోడ్ ఈవీ ట్రావెల్ ఎక్స్పీడ్ డిస్కౌంట్ ఎంత? 5%. ఓకే ఇచ్చేయండి సార్. ఓకే సో ఇప్పుడు చెప్పు. ఈ కనెక్షన్ డైరెక్ట్గా ఇప్పుడు కనెక్షన్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? సో ఇదే అన్నమాట మనం తీసుకున్న ప్యానల్ అయితే. ఇదే ప్లస్ మైనస్ సార్. ఓకే దీనికి మనం వచ్చి కనెక్టర్ వేసి సో ఇవి LC4 కనెక్టర్. ఈ వైర్స్ డైరెక్ట్గా లోపల లాగేసుకొని మనం ఏదైతే ఇన్వర్టర్ ఉందో ఆ ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చేసుకోవాలి జాగ్రత్తగా, ఎక్కడ నలగకుండా. 4 mm వైర్ ఎనఫ్ మీకు. 4 square mm ఖచ్చితంగా వాడాలి. షూర్గా వాడకపోతే మనకి ఎనర్జీ ట్రాన్స్మిషన్ లాస్. ఓకే. సో దీని వారంటీ ఎంత సార్? మొత్తం వచ్చి 25 years వారంటీ, 10 years వచ్చి మీకు రీప్లేస్మెంట్ వారంటీ వచ్చు, మీది 15 years సర్వీస్ వారంటీ. మొత్తం 25 years వారంటీ. 25 years. సో మేమైతే ఇక్కడ పెట్టి చూస్తున్నాం అనమాట. మనకి ఎక్కడ బాడీ నుంచి బయటికి రాకూడదు, అంటే వెనకాల పెడతాం, ముందర కాదు వెనకాల పక్క బయటికి వచ్చేస్తా. సో ఇలా నిలువుగా పెట్టాలి. నిలువుగా పెడితే మొత్తం ఆక్యుపై చేసేస్తుంది, మనం లగేజ్ ఏం వేసుకోలేము. ఓయమ్మ, దీన్ని హ్యాండిల్ చేయడానికి 3 కావాలి ఖచ్చితంగా. ఇది వైర్ ఇరుక్కుంది. ఇక్కడికి వస్తుంది మొత్తం ఆక్యుపై చేసేస్తుంది లగేజ్. అవునన్నా, అప్పుడు మనం 2 50 watts కానీ లేదా 2 60 watts వేసుకుంటే 125 watts ప్యానల్ ఉంది ఆ, లూమ్ సోలార్ లా. అట్లా ఏదంటే 220 watts ఇదే సైజ్ లాగా ఉంటుంది.
ఇదే సైజ్ అంటే జస్ట్ 100 వాట్స్ సరిపోతుంది అనుకుంటే అంటే కొంచెం 25 వాట్స్ ట్రై చేయండి. 250 వాట్ 125 మోనో సింగిల్ ప్యానల్ 125 వాట్స్ సింగిల్ ప్యానల్ అయితే సరిపోద్ది అంటున్నారు. ఇది అయితే బాగుంది చూడు, మనం అనుకున్నట్టు ఈ లోపలికే అయిపోతుంది. ఇప్పుడు ఇలా పెట్టాం కదా, ఇది ఇలా అంటే అక్కడ పైన అది ఉందిలే లగేజ్, పెడుతున్నాను అది. ఇట ఉన్నా అట ఉన్నా సరిపోద్ది. ఇది బెస్ట్ ఆప్షన్ మనకి. ఇదంతా 2 ప్యానల్స్కి వెళ్ళడం బెస్ట్. ప్యానల్ కనెక్షన్ ఇచ్చేస్తే అయిపోద్ది. చూడు సింపుల్గా మూలకు వచ్చేస్తుంది ప్యానల్, బోల్డ్ స్పేస్ మిగులుతుంది. కొంచెం ప్లేస్ అడ్జస్ట్ అవుతుంది. కొంచెం అయ్యిద్ది కానీ ఇందా దాని మీద చాలా బెస్ట్ కదా. ప్లెయిన్గా పెట్టాలి సార్. సో మేమైతే అన్నాలతో మాట్లాడాం, మొత్తం మా రిక్వైర్మెంట్ అంతా చెప్పాము. నా ప్లాన్ ఏంటంటే యాక్చువల్లీ మనం ఎక్కడన్నా క్యాంపింగ్ చేసేటప్పుడు కార్లో పడుకుంటాం కదా, నైట్ అంతా బండి మీద ఎటువంటి లోడ్ పడకుండా నైట్ అంతా ఈ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా రన్ అయిపోవాలి. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం మనం ఒక టేబుల్ ఫ్యాన్ ఏదైనా తెచ్చి పెట్టుకుంటే ఈ గాలి సరిపోదు, ఈ బ్లోయర్స్ నుంచి వచ్చే గాలి ఇంకా ఎక్కువ గాలి కావాలి అని అనుకున్నప్పుడు టేబుల్ ఫ్యాన్ లాంటిది అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, ఒక మూల పెట్టేసుకున్నాం అనుకోండి, టేబుల్ ఫ్యాన్ కూడా నైట్ అంతా రన్ అయ్యేటట్టు సోలార్ అయితే ఇన్స్టాల్ చేయించాలి. సోలార్ కానీ బ్యాటరీ కానీ ఇదంతా అన్నకి రిక్వైర్మెంట్ అయితే చెప్పాము. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఎక్కువ మంది వెళ్ళినప్పుడు లైక్ ఒక 5 people వెళ్ళాము అనుకోండి, కార్లో అంతమంది అయితే పడుకోలేం కదా, కార్లో ఒక 2 పడుకోగలం అంతే కదా, మిగతా 3 టెంట్లో పడుకున్నప్పుడు మన కారు నుంచి టెంట్ వరకు ఒక లైట్ ఒక టేబుల్ ఫ్యాన్ లాక్కెళ్తాం అలాగా. అప్పుడు కూడా మనకి ఏం ప్రాబ్లం లేకుండా బ్యాటరీ మీద సోలార్ మీద రన్ అయ్యేటట్టుగా మనమైతే ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఎక్కడన్నా క్యాంపింగ్ చేసినప్పుడు కూడా ఒక LED లైట్ అయితే బయట దగ్గరలో ఉన్న చెట్టుకో దేనికో దాన్ని కట్టేసేటట్టు, సో చుట్టుపక్కల మొత్తం లైటింగ్ వస్తున్నట్టు ఆ విధంగా అయితే సెట్ చేద్దామని చెప్పి అయితే మొత్తం రిక్వైర్మెంట్ అయితే చెప్పాము. మొత్తం వాటేజ్ అంతా క్యాలిక్యులేట్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ 100-150 వాట్స్ మధ్యలో వస్తుంది అనమాట లోడ్. సో మనం కూడా అదే రేంజ్లో మనం ఎంతైతే యూసేజ్ ఉంటుందో అంతే రేంజ్లో మనం అయితే ప్యానల్ అయితే వేయించాలి. సో 100-150 వాట్స్ మధ్యలో ప్యానల్ అయితే అరేంజ్ చేయమని చెప్పాము. ఆ పైన లగేజ్ క్యారియర్లో పెట్టమని. సో మెజర్మెంట్స్ అయితే తీసుకున్నారు. యాక్చువల్లీ ఈరోజు సాటర్డే అనమాట, ఈరోజు వాళ్ళకి ఎక్కడో ఇన్స్టాలేషన్ కూడా ఉందన్నమాట, ఆ బిజీలో ఉన్నారు. ఈరోజు రేపు కొంచెం బిజీ, మండే రండి, ఈ లోపల ప్యానల్ వచ్చేస్తుంది. సో పైన అయితే అరేంజ్ చేసేసి మొత్తం బిగిచ్చేద్దాం అని అయితే చెప్పాడు. సో ఇంకా 2 days ఇడేం చేస్తాను చెప్పండి, అందుకని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ మనం 2 days ఆగైతే వచ్చి సోలార్ ప్యానల్ మొత్తం A to Z అన్ని ఇన్స్టాల్ అయితే చేయించుకున్నాము. సో మీరందరూ అసలు డౌట్ పడుతుండొచ్చు, అసలు ఇంత దూరం ఎందుకు వచ్చావు భయ్యా, మీ ఊర్లో దొరకవా లేదా ఆన్లైన్లో దొరకవా అని. సో ఇది ఆదిత్య బ్రో వాళ్ళదే అనమాట బిజినెస్. మనోళ్ళు సోలార్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తుంటారు, హౌసెస్ కూడా బిగిస్తుంటారు. సో కాబట్టి మన వాళ్ళకి పడిన ప్రైస్కే వచ్చేస్తుంది, చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది, చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది అనమాట. అంటే ఆదిత్య బ్రో నాకు గివ్ అవే ఇస్తున్నాడు అనమాట మన కార్కి. గివ్ అవే డొనేట్ చేస్తాను. ఏం ఆదిత్య భాయ్, గివ్ అవే డొనేట్ చేస్తాను, గివ్ అవే ఇచ్చేస్తున్నాడు, డొనేట్ చేస్తున్నాడు మన కార్కి. సో నిదానంగా ఆదిత్య బ్రోకి అయితే 10 try చేద్దాం సోలార్ ప్యానల్ మన చేతికి కాకుండా. సో అదనమాట మనకేంటంటే తక్కువ ప్రైస్కి వస్తుంది కాబట్టి మనం ఇక్కడ వరకు అయితే వచ్చాం, మాకు సరదాగా ట్రావెలింగ్ చేసినట్టు ఉంటుంది అని. సో ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోయి మళ్ళీ ఇన్స్టాలేషన్ కోసం ఒక రోజు అయితే వస్తాం. ఆ రోజు కార్కి సోలార్ మొత్తం ఇన్స్టాల్ చేసేస్తాం, అది కూడా నేను మీకైతే వీడియో చేస్తాను. ఇక్కడ నుంచి మా హౌస్ ఎగ్జాక్ట్లీ వచ్చేసి 300 kilometers ఉంటుంది రఫ్గా. తమిళనాడులో ఉన్నాం, ఒక 25 kilometers వెళ్తే ఏపీ బార్డర్ వస్తుంది. ఇంకా అక్కడ నుంచి వయా తిరుపతి, శ్రీకాళహస్తి, నాయుడుపేట మీద ఇంటికి వెళ్ళిపోవడమే. సో గైస్ ఇక్కడ రాళ్ళ ఫార్మేషన్ అయితే చూడండి, ఏరియా అంతా ఇలాగే ఉంటుంది. ఆ పైన ఎవరో పెట్టినట్టయితే ఉంటాయి అనమాట రాళ్ళు, రాయి అయితే బడి కామెడీగా కదా. సో మీకు దీని గురించి ఏమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ న్యాచురల్ గా ఏర్పడినయా లేదా ఎవరన్నా పెట్టినయా? సో మొత్తం రౌండ్ రాళ్ళు, షేప్ రాళ్ళు అనమాట, ఏదో అక్కడ తీసుకెళ్ళి అమర్చినట్టు ఉంటది. బెంగళూరు నుంచి వస్తున్నప్పుడు ఇంకొక కొండ ఉంటుంది, మన ఎస్పెషల్లీ ట్రైన్ లో వచ్చేటప్పుడు అయితే దారుణంగా కనిపిస్తాయి ఈ రాళ్ళు అయితే. ఈ ఏరియా అంతా అంతే, హంపి అక్కడ కూడా ఇంతే, ఇటు సైడ్ అంతా ఇంతేను.